హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మీడియన్ కాన్సెప్ట్ని డిస్కస్ చేద్దాం. గ్రూప్డ్ డేటా ఇచ్చారు. గ్రూప్డ్ డేటా ఇచ్చి మనకి మీడియన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఈ ప్రాబ్లం అనేది ప్రీవియస్ సప్లైస్లో ఇచ్చాడనమాట. ఈ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేద్దామా? క్లాస్ ఇంటర్వల్స్ 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60, 60 to 70. ఫ్రీక్వెన్సీస్ చూసుకుంటే 6, 5, 8, 15, 7, 6, 3. 0 to 10 మార్క్స్ అనుకోండి. ఏదో మనకు ప్రాబ్లంలు ఏమి ఇవ్వలేదు. ఏది దేని పరంగా తీసుకున్నారని చెప్పలేదు. అంతే మార్క్స్ లేకపోతే ఏవని చెప్పలేదు. నేను నార్మల్గా చెప్తాను మార్క్స్ అనేసి. 0 to 10 మార్క్స్ వచ్చిన వాళ్ళు 6 మెంబర్స్ అండి. 10 to 20 మార్క్స్ వచ్చిన వాళ్ళు 5 మెంబర్స్ అండి. 20 to 30 మార్క్స్ వచ్చిన వాళ్ళు 8 మెంబర్స్ అండి. 30 to 40 మార్క్స్ వచ్చిన వాళ్ళు 15 మెంబర్స్ అండి. 40 to 50 మార్క్స్ వచ్చిన వాళ్ళు 7 మెంబర్స్ అండి. 50 to 60 మార్క్స్ వచ్చిన వాళ్ళు 6 మెంబర్స్ అండి. 60 to 70 మార్క్స్ వచ్చిన వాళ్ళు 3 మెంబర్స్ అండి. వీటన్నిటిని లోవర్ బౌండ్స్ అంటారు అనమాట. 0, 10, 20, 30, 40, 50, 60 వీటిని లోవర్ బౌండ్స్ అంటారు. ఇవి అప్పర్ బౌండ్స్ అండి. 10, 20, 30, 40, 50, 60, 70 వీటన్నిటిని అప్పర్ బౌండ్స్ అంటారు అనమాట. సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. గ్రూప్ డేటా ఇస్తే మనకు మీడియన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఉందన్నమాట. ఫార్ములా ఏంటంటే మీడియన్ ఈక్వల్స్ టు ఎల్ ప్లస్ n/2 మైనస్ సిఎఫ్/ఎఫ్ ఇంటూ హెచ్ అండి. ఇది మీడియన్కి ఫార్ములా అండి. ఇది మీడియన్కి ఫార్ములా కదండి. ఇక్కడ సిఎఫ్ అండి. 0 to 10 మార్క్స్ వచ్చిన వాళ్ళు 6 మెంబర్స్ అండి. 10 to 20 మార్క్స్ వచ్చిన వాళ్ళు 5 మెంబర్స్ అండి. 20కి బిలో అని అన్నాను అనుకోండి, అప్పుడు ఈ లిస్ట్ కూడా యాడ్ అవుతుంది కదండి. అంటే 5 + 6 11. 20 to 30 మార్క్స్ వచ్చిన వాళ్ళు 8 మెంబర్స్ అండి. 30కి బిలో అన్నాను అనుకోండి, అప్పుడు 20 మార్క్స్ వచ్చిన వాళ్ళు సెట్ అవుతారు. 10 మార్క్స్కి బిలో వచ్చిన వాళ్ళు సెట్ అవుతారు. 20కి బిలో వచ్చిన వాళ్ళు సెట్ అవుతారు. 30 మార్క్స్ వచ్చిన వాళ్ళు సెట్ అవుతారు. అప్పుడు 11 + 8 19. 30 to 40 మార్క్స్ వచ్చిన వాళ్ళు 15 మెంబర్స్ అండి. 40కి బిలో అని అన్నాను అనుకోండి, అప్పుడు ఏమవుద్ది? 19 + 15 34 అండి. 40 to 50 మార్క్స్ వచ్చిన వాళ్ళు 7 మెంబర్స్ అండి. 50కి బిలో అని అన్నాను అనుకోండి, అప్పుడు 30 to 40 మార్క్స్ వచ్చిన వాళ్ళు అవుతారు. 20 to 30 మార్క్స్ వచ్చిన వాళ్ళు అవుతారు. 10 to 20 మార్క్స్ వచ్చిన వాళ్ళు అవుతారు. 0 to 10 మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా అవుతారు. అప్పుడు ఎంత అవుతుంది? 34 + 7 41. 50 to 60 మార్క్స్ వచ్చిన వాళ్ళు 6 మెంబర్స్ అండి. 60కి బిలో అన్నాను అనుకోండి, అప్పుడు 40 to 50 మార్క్స్ వచ్చిన వాళ్ళు అవుతారు. 30 to 40 మార్క్స్ వచ్చిన వాళ్ళు అవుతారు. 20 to 30 మార్క్స్ వచ్చిన వాళ్ళు అవుతారు. ఇది మొత్తం అవుతుందండి. 50 to 60కి బిలో అన్నాను అనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు యాడ్ చేయాలండి. అంతే. ఇక్కడ వరకు ఆల్రెడీ యాడ్ చేస్తాం కదండి. ఇప్పుడు 41కి 6 యాడ్ చేస్తే 47 అండి. 60 to 70 మార్క్స్ వచ్చిన వాళ్ళు 3 మెంబర్స్ అండి. 70కి బిలో అంటే మొత్తం యాడ్ చేయాలండి. ఆల్రెడీ ఇక్కడ వరకు యాడ్ చేస్తాం కదండి. 47కి 3 యాడ్ చేస్తే 50 అండి. మనకి సిగ్మా/ఎఫ్ ఎంత వచ్చిందండి? సిగ్మా/ఎఫ్ దీన్నే ఎన్ అనుకుంటానండి. ఎన్ 50 వచ్చిందండి మనకి. అంతే కదండి. సిగ్మా/ఎఫ్ ఎంత వచ్చింది? సిగ్మా/ఎఫ్ ఎన్ ఎంత వచ్చిందండి? 50 వచ్చిందండి. మన ఫార్ములాలో చూసుకుంటే n/2 ఫైండ్ అవుట్ చేయాలండి. n/2 అంటే 50/2. 50/2 అంటే 25 వచ్చిందండి. 25 అనేది మనకు n/2 వచ్చింది. సిఎఫ్ అంటే ఈ ఎక్కడ ఉంటుందో చెప్పాలండి. ఎక్కడ గెస్ట్ చేస్తున్నాం అవి వచ్చేసి దానికి ముందలు తీసుకోవాలి. n/2 అనేది 25 వచ్చింది కదండి. ఈ 25 వచ్చింది. ఓకే. ఈ డేటాకి 1 to 6 అనేది ఇక్కడండి. 7 to 11 ఇక్కడండి. 12 to 19 ఇక్కడండి. 20 to 34 ఈ లిస్ట్ అండి. ఇక్కడ 25 అనేది మనకు వచ్చింది కదండి. 25 అనేది ఈ లిస్ట్లో ఎక్కడ చూసుకుంటే ఇక్కడ 20 to 34 ఇక్కడే 25 ఉంటుందండి. ఈ లిస్ట్లోనే 25 ఉంటుందండి. ఈ లిస్ట్లో 25 ఉంటుంది. దానికి ముందర సంచిత పౌనఃపున్యం అండి. కమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీ ఈ ఊహిస్తానమే మనకి 30 to 40 అనేది మనకి మీడియన్ వస్తుందని చెప్తామండి. గెస్ట్ చేస్తున్నామండి. అక్కడ ఈ దాని స్ట్రైట్గా ఉన్న ఫ్రీక్వెన్సీ ఇది F4 అనేది మనం తీసుకోవాలండి. దానికి సిఎఫ్ అనేది దానికి ముందలది కమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీ తీసుకోవాలండి. సిఎఫ్ ఎంత అండి? 19 అండి. ఎక్కడైతే గెస్ట్ చేస్తున్నామో ఈ 25 అనేది n/2 చేసాం కదా. n అంటే 50 వచ్చింది మనకి. ఆ 50/2 అంటే 25. ఆ 25 అనేది లిస్ట్లో చూసుకోవాలి. 1 to 6 ఎక్కడ, 7 to 11 ఇక్కడ, 12 to 19 ఇక్కడ, 20 to 34 లిస్ట్లో. 20 to 34 లిస్ట్లో మధ్యలో 20 to 34 మధ్యలోనే కదండి 25 ఉంటుంది. అందుకే ఇక్కడ గెస్ట్ చేస్తున్నామండి. ఇక్కడ ఎక్కడైతే 30 to 40 అనేది మనకి మీడియన్ వస్తుంది అని నేను గెస్ట్ చేస్తానండి. దాని దగ్గర ఉన్న ఫ్రీక్వెన్సీ తీసుకోవాలి. దాని స్ట్రైట్గా ఉన్న ఫ్రీక్వెన్సీ తీసుకోవాలి. ఇది F1, F2, F3, F4. F4 అనేది మనకి ఫ్రీక్వెన్సీ అవుద్దండి. టోటల్ ఫ్రీక్వెన్సీ కాదండి. ఎక్కడైతే గెస్ట్ చేస్తున్నాం అక్కడ ఫ్రీక్వెన్సీ తీసుకోవాలి. దానికి ముందలది
కమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీ తీసుకోవాలి. కమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీ సిఎఫ్ ఎంత అండి? 19 అండి. సిఎఫ్ ఎంత అండి? 19. ఫ్రీక్వెన్సీ ఎంత వచ్చిందండి? 15. 50 సిఎఫ్ వచ్చింది, ఎఫ్ వచ్చింది, ఎల్ కదా కావాలి. ఎల్ కదా కావాలి మనకి. ఫార్ములా చూసుకుంటే n/2 తెలిసిపోయింది, సిఎఫ్ తెలిసిపోయింది, ఎఫ్ తెలిసిపోయింది. ఎల్ హెచ్ కావాలి. ఎల్ హెచ్ కావాలి. ఎల్ చెప్తాను చూడండి. ఎల్ అంటే ఎక్కడైతే మనం గెస్ట్ చేసామో ఈ లోవర్ బౌండ్ ప్లస్ అప్పర్ బౌండ్ బై 2 చేయాలండి. 30 + 30/2 అండి. 30 + 30/2. ఎల్ ఈక్వల్స్ టు లోవర్ బౌండ్ 30, అప్పర్ బౌండ్ 30. ఎక్కడైతే గెస్ట్ చేసామో అక్కడ లోవర్ బౌండ్, గెస్ట్ చేసిన దానికి ముందలది అప్పర్ బౌండ్ బై 2 అండి. 60/2. 60/2 అంటే 2 1s 2 30s. ఎల్ అనేది 30 వచ్చేసిందండి. హెచ్ అంటే డిఫరెన్స్ అండి. హెచ్ అంటే డిఫరెన్స్. 10 - 0 10, 20 - 10 10, 30 - 20 10, 40 - 30 10, 50 - 40 10, 60 - 50 10, 70 - 60 10 అండి. హెచ్ ఎంత అండి? 10 అండి. మొత్తం ఫార్ములాలు వేద్దామా? ఫార్ములా మీడియన్ ఫార్ములా ఏంటండి? మీడియన్కి ఎల్ ప్లస్ n/2 మైనస్ సిఎఫ్/ఎఫ్ ఇంటూ హెచ్ కదండి. ఎల్ ఎంత వచ్చిందండి? 30 వచ్చిందండి. n/2 అంటే 25 మైనస్ సిఎఫ్ అంటే ఎంత వచ్చింది? 19 అండి. ఇది ఒకటి ఆల్రెడీ చేసాము. సిఎఫ్ 19. ఎఫ్ ఎంత వచ్చిందండి? ఎఫ్ 15 అండి. హెచ్ 10 అండి. ఇది ఒకటి హెచ్ 10. 5 2s 5 3s అంతే కదండి. 5 2s 5 3s 30 ప్లస్ 19 అంతే 6/3 ఇంటూ 2 కదండి. 3 1s 3 2s 3 1s 3 2s 2 2s 4 కదండి. మీడియన్ ఎంత వచ్చిందండి? 30 ప్లస్ 2 2s 4. మీడియన్ ఎంత వచ్చిందండి? మీడియన్ 34 వచ్చిందండి. మీడియన్ 34 వచ్చిందండి. ఇదొకటి 3 1s 3 2s 2 2s 4. మనకి మీడియం 34 వచ్చిందండి. ఈ లిస్ట్లో మనం చెప్పాను కదండి, గెస్ట్ చేసాము 30 to 40 మధ్యలో మనకి మీడియం వస్తుందని వచ్చిందండి. కానీ ఇది ఎగ్జాక్ట్ మీడియం అయితే కాదండి. ఎగ్జాక్ట్ మీడియం అయితే కాదండి. ఎందుకంటే గ్రూప్ డేటా తీసుకుంటాం కదా. గ్రూప్ డేటాలో ఎగ్జాక్ట్గా మాకు ఎగ్జాక్ట్ డీటెయిల్స్ తెలియవండి. బౌండరీస్ ఇచ్చేస్తుంది. బౌండరీస్ ఇచ్చేసి ఆ మధ్యలో ఉంటాయి ఆ వాల్యూస్. ఆ ఫ్రీక్వెన్సీ వచ్చిన వాళ్ళు అంతమంది ఉంటారు అనమాట. 0 to 10 మార్క్స్ వచ్చిన వాళ్ళు 5 మెంబర్స్. ఆ 5 మెంబర్స్కి ఎన్ని మార్క్స్ వచ్చాయి తెలియదు. చెప్పరు. గ్రూప్ డేటా అంటే తెలియదు. అందువల్ల ఈ మీడియన్ ఫైండ్ అవుట్ చేస్తాము, మీన్ ఫైండ్ అవుట్ చేస్తాము. ఆ రెండు ఫైండ్ అవుట్ చేస్తాం కదా. ఆ రెండు ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనకి ఎగ్జాక్ట్గా మనకి తెలియదు అనమాట. అన్గ్రూప్ డేటాలోనూ డిస్క్రీట్ డేటాలో ఎగ్జాక్ట్ మీడియం తెలుస్తుందండి. ఎగ్జాక్ట్ మీన్ తెలుస్తుందండి. కానీ గ్రూప్ డేటాకి వచ్చేటప్పటికి ఎగ్జాక్ట్ మీను తెలియదు, ఎగ్జాక్ట్ మీడియను తెలియదు. ఓకే. ఈ ప్రాబ్లం అనేది రీసెంట్గా సప్లైస్లో ఇది ఇచ్చాడనమాట. రీసెంట్ సప్లైస్లో ఇచ్చాడనమాట. ఇదే ప్రాబ్లంకి మీడియన్ 3 ఫైండ్ అవుట్ చేయమన్నాడు. నేను ఆల్రెడీ నా ప్లేలిస్ట్లో మీన్ ప్రాబ్లమ్ని నేను సాల్వ్ చేశాను. ఈ మీడియన్ కాన్సెప్ట్కి వచ్చేటప్పుడు మీడియన్ కూడా ఆ ప్రాబ్లంకి ఫైండ్ అవుట్ చేశాను. నెక్స్ట్ వీడియోస్లో ఇదే ప్రాబ్లంకి 3 కూడా ఫైండ్ అవుట్ చేస్తాను. రీసెంట్గా ఈ ప్రాబ్లంలో అడిగారండి. రీసెంట్గా సప్లై ఎగ్జామ్స్లో ఈ ప్రాబ్లం అనేది అడిగారండి. నేను సాల్వ్ చేశానండి. ఓకే.